అందరికీ నమస్కారం. ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకెళ్తే నిన్న మహబూబ్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారైతే రైతు పండగ సభనైతే ఘనంగా నిర్వహించడం జరిగింది. సభ అయితే సక్సెస్ అయిందని అధికార వర్గాలైతే చెప్తున్నాయి. ఇక విషయంలోకెళ్తే రైతులు ఉచ్చులో పడొద్దు. బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు. గిరిజనులను అడ్డం పెట్టుకుని లగచర్లలో మంటలు రేపారు. గతంలో భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు కట్టారా? ఎవరు అడ్డొచ్చినా కొడంగల్కు పరిశ్రమలు తీసుకొస్తా. 25,000 ఉద్యోగాలిచ్చి అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా. దేశంలో 10 నెలల్లోపే 21,000 కోట్ల రుణమాఫీ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. సంక్షేమ పథకాల కోసం అప్పులు తేలేదు, భూములు అమ్మలేదు. అప్పుడు వరి వేస్తే ఉరే అన్నారు. ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం. పాలమూరుకు ఏటా 20,000 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ ఎవరిని కలవలే, రేవంత్ అన్న అంటే పలుకుతున్న. రైతు సదస్సు ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఘాటుగా వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఇక రైతు పండగ సభ విజయవంతమైంది. పాలమూరులో భారీగా తరలివచ్చిన ప్రజలు, సీఎం రాకకు ముందే నిండిన ప్రాంగణం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. 54,000 కోట్లతో రైతుల జీవితాల్లో వెలుగు. నిరుడు ఇదే రోజు మార్పు కోసం ఓటేశారు. ఆ ఓటే రైతన్న చరిత్ర తిరగరాసిందంటూ సీఎం అయితే ఉద్వేగభరితంగా మరి తమ యొక్క స్పీచ్ అయితే కొనసాగించడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంకా వివిధ మంత్రులు కూడా ఇది దొరల ప్రభుత్వం కాదు, బట్టి విక్రమార్క, ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను సరిచేశాం. తుమ్మల నాగేశ్వరరావు, నాడు రింగ్ రోడ్డు అమ్మి రుణమాఫీ చేశారు. మేము రుణమాఫీ కోసం ఏది అమ్మలేదని చెప్పేసి జూపల్లి కృష్ణారావు. సీఎం రేవంత్ దార్శనికత గలవాడు అంటూ దామోదర్ రాజనరసింహ. ఏకకాలంలో రుణమాఫీ ఘనత కాంగ్రెస్దే అంటూ సీతక్క. కాంగ్రెస్తోనే రైతు సంక్షేమం అంటూ మరి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే రైతు పండుగ విజయవంతమైంది. భారీగా తరలివచ్చిన జనం మరి ఏకమొత్తంలో రుణమాఫీ చేయడం, 5 ఏళ్లలో పాలమూరుకు 1,00,000 కోట్లు కేటాయిస్తాం. షబాస్ తుమ్మల అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. ఇక రుణమాఫీపై చర్చకు సై ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ బహిరంగ సవాల్. స్వతంత్ర భారతదేశంలో అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 21,000 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని మోడీకి కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ చర్చలకు రావాలని సవాల్ విసిరారు. మాయగాళ్ల మాటలు విని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడొద్దని పాలమూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే భూసేకరణ తప్పదని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా చర్చకు సిద్ధమే. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదు. మరి 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. వివిధ కారణాల వల్ల రుణమాఫీ కానీ 3.14 లక్షల మంది రైతులకు 2,747 కోట్లు ఈరోజు విడుదల చేస్తున్నాం అంటూ సీఎం చెప్పారు. తర్వాత ఎకరాకు 20 లక్షల పరిహారమైన ఇప్పిస్తా. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం. జిల్లా అభివృద్ధికి 100 కోట్ల నిధులు ఇస్తా. రైతు పండుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ విధంగా ఇక్కడ సీఎం సభ అయితే చాలా ఘాటుగా, చాలా ఉద్వేగభరితంగా స్పీచ్తో నడిచింది. సీఎం గారు కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఈ రైతు పండుగ ముగింపు సభ అయితే సక్సెస్ అయిందని అందరూ కూడా భావిస్తున్నారు. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.